వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి మిత్రులు తమ చైతన్యాన్ని చాటడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు అందరూ కూడా పూనుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక దళితుడి గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎదురు తిరగడానికి నిలబడ్డటువంటి అందరూ కూడా తెలంగాణ నిజంగానే మీరు చొరవ తీసుకోకపోయి ఉంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మట్టిలో కొట్టుకుపోయి ఉంటుంది. ముందు ఆ తల్లిదండ్రులకు పాదావందనం చేయాలి. ఎందుకంటే తమకున్నటువంటి చైతన్యం ఇవాళ సమాజం ఇచ్చిన చైతన్యమా, సంఘం ఇచ్చిన చైతన్యమా, నా కొడుకుది హత్య ఖచ్చితంగా హత్యనే, ఫలానా వాళ్ళు చంపినరు మాకు అనుమానం ఉందని చెప్పేసి రాసిన దాన్ని కూడా ఎఫ్ఐఆర్లో రికార్డు చేసింది. పోలీసు ఉన్నతాధికారులు మాకు ఏమీ అనుమానం లేదు, ఇది మేము ఆత్మహత్యగానే భావిస్తున్నాము అని ప్రకటిస్తూ గుడి పక్కన ఒక దగ్గర మాత్రం చిన్న కంటికి గాయం ఉందని చెప్పేసి అన్నారు. ఇందులో పోస్ట్ మార్టం ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఒక్కటంటే ఒక చిన్న గాయం లేదన్నారు. పరస్పరమైన విరుద్ధమైన పరిస్థితులు చెప్తాము. మాట్లాడేటప్పుడు సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఫోటోలకు సంబంధం లేదని చెప్పాను. దీంట్లో చాలా సార్లు కూడా ఏ సంఘటన ఎట్ట జరిగిందో అమ్మాయి ఫోన్ చేసి పలానా దగ్గర జరిగి ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా ఎఫ్ఐఆర్లో రాసిండ్రు. విశేషం ఏంటంటే ఇప్పుడే మందకృష్ణ గారితో మాట్లాడిన వారు ఢిల్లీలో ఉన్నారు. బయట ఉన్నటువంటి సంఘాలు ప్రజలతో కొట్లాటోడు కనుక నోరు మోసుకుంటే ఎవడెక్కడ వాడు చూసుకుంటే పోలీసుల పని పోలీసులు చేస్తారు, అధికారుల పని అధికారులు చేస్తారు, ప్రజాప్రతినిధుల పని వాళ్ళకి అక్కర్ల ప్రకారం చేస్తారనడానికి బహుశా రాష్ట్రం వచ్చినంత అత్యంత కిరాతకమైనటువంటి ఉదాహరణ ఇవాళ మధుకర్ హత్య. ఎందుకంటే ఇక్కడ అక్షరాలు ఏం మాట్లాడుతున్నాయి, నిజం మాట్లాడుతున్నాయి. తల్లిదండ్రులేమో మా పిల్లవాళ్ళని పలా వాళ్ళు చంపిరని చెప్పేసి అందరిని కూడా ఇలా రికార్డు చేశారు. అమ్మాయి కూడా ఫోన్ చేసి పలానా సెల్ నుంచి చేసిన తర్వాతనే సంఘటన జరిగిందని చెప్పారు. వారి చాలా స్పష్టంగా పోయి తల్లిపై ధైర్యంగా మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆత్మహత్య అని ప్రెస్లో వస్తా ఉన్నది, నా కొడుకుని దుర్మార్గంగా ఆత్మహత్య చేసిరని చెప్పేసి ఒకటి కట్టా ఉంటే స్థానికంగా ఉన్న సిఐ కట్టె లేపి బెదిరించి ఏం మాట్లాడుతున్నా 100 కేసులు చూసినా ఇది మొదటిది కాదు చివరిది కాదు, నోరు మూసుకొని బెదిరించి. ఇది ఇంటిమిడేషన్ ఆఫ్ ది విట్నెస్ కిందకే వస్తుంది. ఇది ముందు స్థానికంగా సిఐ ఏ కులంతో మనం మాట్లాడేటప్పుడు పలానా కులం ఉన్నాడు బుద్ధిమంతుడు ఎవరు నెత్తి మీద వేయాల్సిన అవసరం లేదు. దొంగకు కులం ఏమి వాడు స్పష్టంగా ఏ సిఐ అయితే ఉన్నాడో నువ్వేం చేసుకుంటావో చేసుకోమని ఆత్మహత్య అనదలుచుకున్నా అన్నాడు. చట్టం ఒకటి ఉంటుంది, అది రాసినటువంటి నీకు ఇచ్చే జీతము నీకు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా చట్టం ప్రకారమే జరుగుతున్నటువంటి సోయి కూడా లేకుండా చట్టాన్ని కాదని చేసుకుంటూ పోయినరు. కొంత ఎస్ఐ కొంత సానుకూలంగా స్పందించిన ఉన్నతాధికారులు పైన ఉన్నటువంటి వాళ్ళు ఈ 2 రోజులు ఇస్తున్న స్టేట్మెంట్లు ఏమిటంటే ఒకవేళ మృతుడికి సంబంధించిన కుటుంబీకులు అడిగితే అని మొత్తం రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతా ఉంటే మిమ్మల్ని అడగాల ప్రతిదానికి మీరు అడిగితేనే చేస్తారా? ఇప్పటిదాకా ఏం జరుగుతా ఉంది? 20 రోజులు హనుమంతరావు ఆల్మోస్ట్ 13వ తారీఖు నుంచి 20 రోజులు కావస్తామని ఇప్పటిదాకా ఈ రాష్ట్ర హోంమంత్రి కానీ ఉన్నతాధికారులు కానీ ఇప్పటివరకు ఒక స్పష్టమైన ప్రకటన రాలే. ఒక్క మాటలు చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానమైన దోషిగా మిగిలిపోయింది. నిర్లక్ష్యమే ఇవాళ ప్రధానమైంది కనుక అది సిఐ నుంచి మొదలుపెట్టినా ప్రజాప్రతినిధి దగ్గర పోయినా హోమ్ మినిస్టర్ దగ్గర ప్రతి దగ్గర ఇవాళ దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యం ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్సీ ఎస్టీ అట్రాస్ కింద బుక్ చేసేంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అన్నది ఇవాళ. అందుకోసం ఇప్పటికే ఆలస్యమైంది. రీపోస్ట్ మార్టం అనేది ఏదైతుందో దానికంటే ముందు కనీసం వాళ్ళకి ఎన్నడైతే ఇంత స్పష్టంగా ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు ఏం చేయాల్సి ఉండే, వీడియో రికార్డింగ్ చేయవలసి ఉండే. హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చేసి జాగ్రత్తగా పోస్ట్ మార్టం రిపోర్ట్ డ్రాఫ్ట్ చేయవలసి ఉండే. మేము కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మెడికల్ ఆఫీసర్ ఎవరైతే పోస్ట్ మార్టం చేసిరో పోస్ట్ మార్టం యొక్క ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో వాటి రికార్డు కూడా మేము తీసుకోదలుచుకున్నాం. ఇలా ఎఫ్ఐఆర్లు మాత్రం నో ఎక్స్టెన్షన్ ఇంజరీస్ అని రాశారు, కానీ డెఫినెట్గా బ్లంట్ ఇంజరీస్ ఉంటే బాడీ లోపల ఉంటే అవన్నీ కూడా వాళ్ళు రికార్డు చేసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఫోరెన్సిక్ ఏవైతే ఆర్గాన్స్ ఉంటే అవి కూడా పంపాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా స్పష్టంగా పలానా సర్పంచ్ గారు అక్కడ పోయి వెతుక్కోపోండి శవం ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇంకా హత్యకి ఇంతకంటే స్పష్టమైన సాక్ష్యం అవసరం లేదు. కాబట్టి నిందితులు ఎవరుండ్రో ఏ విధమైనటువంటి జాప్యం చేయకుండా ముందు నిందితులను అరెస్ట్ చేస్తే తప్ప దీంట్లో న్యాయం జరగదు. రెండవది రీపోస్ట్ మార్టం చేయాలని అవసరం ఉన్నది. ప్రభుత్వమే చొరవ తీసుకొని
హోంమంత్రి గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి. ఎవరి కోసం పరామర్శిస్తారు? ఇంత అన్యాయం జరిగిన తర్వాత కట్టడి వర్గాల పిల్లవాడు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్రేమించినటువంటి పాపానికి చచ్చిపోవాలన్నా? బంగారు తెలంగాణలో కూడా మన బతుకులు ఇట్లా బూడిద కావాలన్నా? ఇవాళ జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మీరు ధర్నా చౌకే రావద్దు, ధర్నాలో చేద్దు, నేనే మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇమ్మీడియట్గా ప్రెస్ కాల్ చేసి తెలంగాణ సమాజానికి బాధ్యతాయుతమైనటువంటి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నదని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలందరూ కూడా సంఘటితం కావాలి. ఇట్లా కనుక వదిలిపెడితే మాత్రం భవిష్యత్తులో ఇదే పద్ధతి కొనసాగుతుంది. కాబట్టి మనందరం కూడా సంఘటితం కావాలి, ముందుకు పోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తామన్నా.